అగో ఎప్పుడు ఏం కావాలన్నా నాతోని చేయించుకునే మా ఆయన గీయాల కిచెన్‌లోకి పోయి ఏమో చేస్తుండు. ఇంతకి ఏం చేస్తుండు అని నాకే కాదులా మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నది కదా! మరి ఏం చేస్తుండు అనేది ఒకసారి పూర్తిగా చూడండి. చేసేది మంచిగుందా లేదా అనేది కూడా కామెంట్ చేసి ఎట్లా చేసిండు మంచిగుందా లేదా అనే విషయాన్ని కూడా చెప్పండి. పోయిండు స్టవ్ అయితే ముట్టిచ్చిండు. పళ్ళెంలో ఆకులున్నాయి. ఓరి దేవుడా! ఎప్పుడు చూడు ఈ ఆకులతోనే నింపుతుండు నా పొట్ట మొత్తం గూడా. మళ్ళా ఆకులే పట్టిండ్రా దేవుడా! పొద్దుగాలనే ఏం తీపిస్తాడో, ఏం తాగిపిస్తాడో ఈ ఆకులతోని. ఏం చేసినా ఇప్పుడు ఆయన చేస్తుండు కాబట్టి ఇక చూడకుండానైతే తప్పది. చేసింది తినకనైతే తప్పదు కదా! ఎందుకులా మీరు కూడా గట్నే ఫీల్ అయితున్నారా? అట్లెప్పుడు ఫీల్ కాకుల్లి. ఎందుకంటే ఇంట్లో మీ ఆవిడ చేసినా, మీ అమ్మ చేసినా ఎవ్వరు చేస్తుండ్రు అన్నా వాళ్ళకిష్టమైంది వాళ్ళకిష్టమైనోళ్ళకు తినిపియాలే అనే ఒక మంచి సంతోషంతోని చేస్తూ ఉంటారు కాబట్టి భుత్తమంతా తినైనా సరే మంచిగుందా లేదా అనేది చెప్పాలి. ఈ అల్లం ముక్కనైతే తీసిండు. అల్లం ముక్క అనంటే నేనైతే షాయ్ అని అనుకున్నా. కానీ అల్లం ముక్క షాయలేస్తారు. కానీ ఈ ఆకులు ఎందుకేస్తారు? ఇక అది నాకు అర్థం కాలే. ఇక అడిగితే ఏమన్నా అంటాడా అని నేనైతే సప్పుడేక చూస్తా ఉన్నా. అట్టా ఇట్టా దంచిండు కథం అల్లం తీసిండు అల్లేసిండు. పాపం అలవాట్లేదు కదా! అది కొట్టినాక చేయితోని తీయాలనేది తెలుస్తలేదు ఆయనకు. అగో ఇంతంత జీలకర్ర ఏసిండు. పోయిండు గిలాసులు తెచ్చిండు, కడిగిండు, చేసిండు. ఇంతకి మీకిష్టమైనోళ్ళకి మీ అమ్మకో, మీ వైఫ్‌కో, మీ హస్బెండ్‌కో, మీ పిల్లలకో ఎప్పుడన్నా గిట్లేమన్నా వంట చేసి పెట్టిల్లా? గట్ల చేస్తే మీరు ఏం వంట చేసిల్లు? మీకిష్టమైంది చేసిల్లా? వాళ్ళకిష్టమైంది చేసిల్లా చెప్పుల్లి. నా కోసమైతే నేను ఒక్కొక్కసారి అడిగినా, అడగకపోయినా ఎప్పుడన్నా మా ఆయనకు కూడా చేయాలనిపిస్తే మా కోసమైతే మాత్రం ఎగ్ ఫ్రై అప్పటిదప్పుడు చేపిస్తాడు. మాకు మంచిగా తినిపిస్తాడు మాకు. కానీ ఇప్పుడు గలాంటి నాన్ వెజ్‌లు అయితే ఏం ముట్టుకోము కదా! అందుకోసమే నేనైతే ఎక్సైటింగ్‌గా ఇంత పొద్దుగానే ఏం తాగిపిస్తాడా అని చూస్తున్నా. ఎందుకంటే ఆయన నీళ్ళే ఉన్నాయి కదా! అగో తీసిండు మిరియాలేసిండు. అన్నీ మంచిగా మసులుతున్నాయి. పొద్దుగాల టైం అయితుంది టిఫిన్ చేయనీకి నాకేమో లేట్ అయితుందిరా దేవుడా! అంటే ఒకటే సదురుతుండు. ఇక మధ్యలో పోయి డిస్టర్బ్ చేస్తే పాపం చేసుకునేది ఖరాబ్ అయితది కదా! అని జర్రసేపు అట్లనే చూసినాం. ఇక బాగా మసిలిన తర్వాత తీసిండు, జాలి పెట్టిండు, పోసిండు ఆడ పక్కకు పెట్టిండు. ఆ ఒక గిలాస నిండింది అనేసి ఇంకొక గిలాస తీసుకొచ్చిండు. అందులో కూడా పోసేసిండు. దాని అడుగున ఇంతంతా తేలేసిండు. అగో అల్లిన్ని పుదీనా ఆకులు అల్లిన్ని మంచిగా డెకరేషన్ చేసిండు పెట్టిండు. ఇక నేనైతే ఏమనుకున్నా, ఏమో ఏమన్నా పని మంచిగా ఉండడానికో, లేదంటే పొద్దుగాల పొట్ట మంచిగా లోపల ఉన్నదంతా బయటికి మంచిగా పోవడానికి ఏమైనా చేసిండేమో అని అనుకున్నా. బుక్క తాగిన తర్వాత ఒకసారి నువ్వు బుక్క తాగనన్నాడు. పేరు చెప్పు ఏందనంటే, పిచ్చిదానికి ఇది కూడా తెలవదా గ్రీన్ టీ ఇది అని చెప్పిండు. మాకు గివి ఏం తెలవదు కదా! ఏదిలెత్తే పొద్దులెత్తే లోటెడ్ షాయలు తాగుడు తప్ప గివి తెలవదు కాబట్టి సప్పుడేక ఊకున్నాం. కానీ తాగినాం సూపర్‌గుంది.